ఇలా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకరరావు పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. ఈ మేరకు ప్రభాకరరావు పాస్పోర్ట్ రద్దు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు సమాచారం అందించారు. అయితే కేసులో ప్రభాకరరావుపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. ప్రభాకరరావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ కేసులో కీలకంగా మారిన ఆయనను భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి తెలంగాణ పోలీసులు ఇంటర్పోల్ సహాయంతో ప్రయత్నిస్తున్నారు. ఇక తాజాగా ప్రభాకరరావు పాస్పోర్ట్ను రద్దు కావడంతో అమెరికాలో ప్రభాకరరావుకు గ్రీన్ కార్డు నిరాకరించినట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఆయనను విచారించేందుకు అమెరికా కన్సల్టేట్ అదేవిధంగా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో ప్రభాకరరావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు స్పీడ్ను పెంచారు. మొన్నటి వరకు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఐన్యూస్ ఎండీ శ్రవణ్ కుమార్ అదేవిధంగా కొద్ది రోజుల క్రితం పోలీసులకు విచారణకు హాజరయ్యారు. కాగా ప్రభాకరరావుతో పాటు శ్రవణ్ వారు పాస్పోర్ట్లను కూడా రద్దు చేసినట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకరరావు పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. ఈ మేరకు ప్రభాకరరావు పాస్పోర్ట్ను రద్దు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ కేసులో ప్రభాకరరావుపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసింది. ఇక ప్రభాకరరావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ కేసులో కీలకంగా మారిన ఆయనను భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి తెలంగాణ పోలీసులు ఇంటర్పోల్ సహాయంతో ప్రయత్నిస్తున్నారు. అయితే తాజాగా ప్రభాకరరావుకు పాస్పోర్ట్ రద్దు కావడంతో అమెరికాలో ప్రభాకరరావుకు గ్రీన్ కార్డు నిరాకరించినట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఆయనను విచారించేందుకు అమెరికా కన్సల్టేట్ అదేవిధంగా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో ప్రభాకరరావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు స్పీడ్ను పెంచారు. మొన్నటి వరకు ఈ కేసులో మరో కీలక నిందితుడిగా ఉన్న ఐన్యూస్ ఎండీ శ్రవణ్ కుమార్ కొద్ది రోజుల క్రితం పోలీసుల విచారణకు హాజరయ్యారు. కాగా ప్రభాకరరావుతో పాటు శ్రవణ్ వారు పాస్పోర్ట్లు కూడా రద్దు చేసినట్లు తెలుస్తుంది.